హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిరోష యాదవ్. ఎట్లున్నారు స్వామి? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా స్వాములు. సో అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఎక్కడెక్కడికి వెళ్ళినాం అన్నది చూపిద్దామని చెప్పేసి వీడియో చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ కుమరవెల్లి, తర్వాత వేములవాడ, కొండగట్టుకి వెళ్ళి మాల విరమల చేసుకున్నా. సో ఫుల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూద్దాం రండి అసలు మేము ఏం చేస్తున్నాం అన్నది. సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మొత్తానికి కుమరవెల్లికి అయితే వచ్చేసినామండి. కుమరవెల్లికి వచ్చేసేసరికి నైట్ 9:30 అయింది. ఇంకా పట్టణాలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. లాస్ట్ పట్టణం మాదే అండి కుమరవెల్లిలో. వచ్చి అక్కడ ఒగ్గోళ్ళని అడిగితే ఏమన్నారంటే క్లోజ్ అయిపోయిందండి అని చెప్పేసి అంటే ఇంకా డాడీ వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా, ఆదివారం పట్నం పడాలి అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేస్తే సర్లే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అక్కడ బోనం తొందరగా పక్కన హోటల్ వాళ్ళకు 100 రూపీస్ ఇచ్చి బోనం వండించుకొని వెళ్ళి తొందరగా ఇంకా పట్నం వేయించుకున్నామండి. ఇంకా లాస్ట్ పట్నం మాదే. మొత్తానికి అయితే కుమరవెల్లి దర్శనం అయితే సండే రోజు అయిపోయిందండి. అసలు ఇంకా ఆ రోజు అక్కడ మొత్తం అయిపోయేసరికి నైట్ 12 అయిపోయింది. కానీ చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మంచిగా అనిపించింది, మంచి గాలి. ఇంకా నేనైతే చన్నీళ్ళ స్నానం అయిపోయింది, గజగజ అనుకోవడం అయిపోయింది తెలుసా. పట్నం అయ్యేలోపు నిజంగా అండి ఆ చలికి నాకు దేవుడు కనిపించిండు. ఏ మాటకు ఆ మాట అండి. అంత నైట్ అయినా కూడా కుమరవెల్లిలో మంచిగా అంటే చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే అక్కడ గంగరేణి చెట్టు కింద పట్నం పడ్డది. మళ్ళీ ఇంకా చాలామంది అక్కడే పడుకున్నారు. సూపర్. అసలు వాతావరణం అయితే ఆ రోజు మాకు మస్తు సపోర్ట్ చేసిందండి. ఎందుకంటే సమ్మర్ కదా, అసలు ఎట్లుంటుందో అని చెప్పేసి అనుకున్నాం. సో డాడీకి గజ్జెలాగులు వేసేసినాం. దేవుడు కూడా వచ్చేసింది. నిజంగా అండి బాగా అనిపించింది. దర్శనం అంతా బాగా జరిగింది. దేవుని కూడా తృప్తి అయిందని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే. ఇంకా ఆ రోజు అంతా అక్కడ నైట్ అయిపోయిన తర్వాత 12 లోపు అయితే ఇంకా అమ్మ నెక్స్ట్ డే అయితే మండే అందరం ఒక్క పొద్దులతోటే పోయినామండి. అసలు తెల్లారితే ఆదివారం నుంచి వెళ్ళి సోమవారం చూస్తుంది కదా 12 అయితే అని చెప్పేసి వంటలన్నీ ఇంటి దగ్గరనే చేసుకొని పోయినాం. అందుకనే అమ్మ తొందరగా కానివ్వండి, మీరు ఒక్క పొద్దులు ఇడవండి అని చెప్పేసి అన్న. ఎందుకు అని అంటే నేను భిక్ష అయితే ఇంటి దగ్గరే చేసేసాను. సో వాళ్ళు తినకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అంతా ఉండాలి కదండి. సో అందుకనే 10 నిమిషాలు ఉన్నదనంగా మా అమ్మ వాళ్ళైతే ఇంకా తిన్నారు. ఆ రోజు ఒక్క పొద్దులన్నీ ఇడిచిళ్ళు. 12 అయిపోయిందండి. 12:30 వరకు ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఆ 12:30కి మేము వేములవాడకి బయలుదేరినాం తెలుసా. సో ఇక్కడ మీకు ఒకటి అనిపిస్తుంది కదా, కుక్కలు ఉన్న కోతి చాలాసేపు అంటే చాలాసేపు నేనైతే వాటినే చూస్తూ ఉన్నా. మా అమ్మ వాళ్ళు పట్నం వేస్తూ ఉంటే నాకైతే ఎదురుకున్నాయండి. అందుకే వాటిని అట్లా వీడియో తీయాలనిపించింది, అందుకే తీసిన. ఇంకా 2:30 వరకు అయితే వేములవాడకు వచ్చేసినామండి నైటు. అక్కడ వచ్చి కాసేపు పడుకున్నాం, రూమ్ తీసుకొని కాసేపు పడుకున్నాం. ఇక దర్శనానికి అయితే పోయినామండి. చాలా అంటే చాలా మంది ఉన్నారు తెలుసా. అసలు నిజంగా ఎంత అంటే 3 అవర్స్ పట్టిందండి. 3-4 అవర్స్ పట్టిందండి మాకైతే దర్శనం. మార్నింగ్ 9:30కి లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ వేములవాడలో కొంచెం నెరవేటట్టు అనిపించిందండి. కానీ మొక్కులు అయితే మంచిగా ముట్టినాయండి. కోడెను కట్టేసినాం అందరం కలిసి. కోడె మొక్కులు కూడా ముట్టిపోయినాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు అయితే బాగా ముట్టినాయి. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా శావ తీసినామండి, బాగా జరిగింది నిజంగా. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ వేములవాడలో ఎంట్రీ కాగానే అసలు అంత పొద్దుగాలనే దర్శనానికి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. కానీ విషయం ఏంటి అని అంటే ఇంకా అమ్మ ధారణ చేయించుకుంది కదా. ఎప్పుడు వేములవాడకి వెళ్ళినా ఇయర్లీ వన్సా లేకపోతే అట్లా వీలైనప్పుడల్లా వేములవాడకి వెళ్ళినప్పుడల్లా ధారణ కడిగిపించుకుంటారంట కదా. సో అమ్మ ఆ పని చేసుకునేసరికల్లా కాస్త లేట్ అయిపోయిందండి. ఇంకా అమ్మ ఆ పని అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళినాం అన్నట్టు దర్శనానికి. కొండగట్టుకు అయితే వచ్చేసినామండి. ఇక ఈవినింగ్ 6 గంటలకు హారతి ఇస్తారంట. మేము 5 కల్లా అక్కడ ఉన్నాం. సో ఫస్ట్ లైన్లో మేమే ఉన్నాం తెలుసా. హారతి టైంకి మేము అక్కడే ఉన్నామండి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అన్ని దేవుళ్ళ దర్శనాల కంటే కూడా కొండగట్టున సూపర్ జరిగింది. నాకు మాల విరమల కూడా గర్భగుడిలో ఉన్న అయ్యగారు తీశారు. చూసారు కదండి. మొత్తానికైతే అన్ని దేవుళ్ళ మొక్కులు అయితే ముట్టిపోయినాయి. అన్ని దేవుళ్ళకి దర్శనాలు కూడా బాగా జరిగినాయి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నిరోష యాదవ్ బ్లాగ్స్ అండ్ ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్ ఆల్సో. సాంగ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్లోకి వెళ్ళి సాంగ్స్ చూడండి.